అందరూ నీళ్ళు అవి పెడతారా అందరూ? ఎక్కడో కానీ పెట్టరు నీళ్ళు. ఆవులకి నీళ్ళు అయ్యింది ఎక్కడనే ఏళ్ళ గుమ్మాల కాడ కూడా పెట్టరు. ఈ రోజుల్లో గుమ్మం కాడ ఆవులకి నీళ్ళు పెట్టాలి. పెడితే మంచి పక్షులు తాగుతాయి, కుక్కలు తాగుతున్నాయి, మేకలు తాగుతున్నాయి, ఎన్ని రకాలు తాగుతున్నాయి అనుకున్నా, ఎన్ని రకాలు తాగుతున్నాయి అనుకున్నా. మనకే పుణ్యమండి అలా పెడితే మనం ఎక్కడ నడుపుతాయి అవి తాగుతాయండి. అవి అడుగుతాయా? అడగలేవు కదా నువ్వైతే. అమ్మగారు అది కావాలి ఇది కావాలని అడుగుతున్నావు. ఇష్టమైతే పెట్టండి. అడిగానండి మంచిది బాబు ఎవరో మంచినీళ్ళు అడిగానండి. లోనికి వెళ్ళి ఇప్పుడు కావాలా? ఇప్పుడు కావాలా ఏంటి? ఇప్పుడా? ఇప్పుడు అడిగానండి మంచిది ఇస్తానా? మంచినీళ్ళు ఇవ్వను అనకూడదు. రా ఎన్ని కావాలితే ఉన్నాయి. చిన్న బాటిల్తో ఇవ్వండి. చిన్న బాటిల్తో ఏమన్నా ఇస్తాను కడిగి ఇస్తాను. అయ్యా నా ఇల్లే అది చూడు మా ఇంటి అంక ఎలా వస్తుందో దీవెంతుంది అన్నమాట. తాగేసి తినేసాక ఇస్తాను మంచినీళ్ళు ఏమన్నా. మాకే మేము మాకు మండివిల్లో నుయ్యి ఉండేది, కుండలో నీళ్ళ ఉండేమాట. మేము పట్టించేవాళ్ళం. అయినా కానీ మేమే ఆ బకెట్ వేసుకుని తాగేవాళ్ళం. ఫ్రిడ్జ్ అక్కర్లేదు, అంత చల్లగా ఉండి నూతిలో నీళ్ళు ఎంత రుచిగా ఉండేవో మా మండివిల్లో నీళ్ళు. కైకులు దగ్గర మండివిల్లో ఎంత రుచిగా ఉండేవో నీళ్ళు ఇస్తే పుణ్యమే కానీ పాపమేం కాదు కదా. నీళ్ళు ఇస్తే పుణ్యమే కానీ. ప్లేట్ నాకుతుంది తెచ్చే ఇలా దుడిపేసి మంచినీళ్ళు ఇచ్చేస్తా బాటిల్. వెళ్ళరా వెళ్ళరా వెళ్ళరా. నేను ఏది పెట్టినా మనుషులకి పెట్టినా భోజనం ఈ జంతువులకి పెట్టినా నాకి రుచి ఎక్కువైపోతుందంట వాళ్ళకి. నా చేతితో పెడితే మరి ఏంటో నాకు అర్థం కాదు. ఆ చెయ్య ఏమో దేవుడేమో ఏం చేశాడు. మనం ఆస్తులు ఇచ్చేస్తామా ఫస్ట్ మనం ఇచ్చేస్తాం ఏంటి వాళ్ళకి? మంచినీళ్ళు ఇస్తాము అడిగితేని, అంతేగాని తలుపులు వేసేసుకుంటాం ఏంటి? మంచినీళ్ళు అడిగితే తలుపులు వేసుకుంటారు ఎవరన్నా? ఎలా వస్తారా? ఇప్పుడు మా దత్త ఇద్దరు అలాగే చెబుతున్నారు. మా దత్త స్వామి అలాగే చెబుతున్నారు. చెప్పు. పిచ్చోళ్ళ కింద అలా వస్తారు దేవుళ్ళు. మరి వాళ్ళు దేవుళ్ళే మరి. మా లక్ష్మీదేవి వస్తాను చూసావా? మా లక్ష్మీదేవి వస్తుంది తలతల్లాడుకుని తలతల్లాడిపోతా వస్తుంది. అద్దాల చీరలే కట్టినట్టుంది. తలతల్లాడిపోతుంది. ఆగుతాను పెట్టుగా ముందు ఆగుతాను పెట్టు వెళ్ళిపోతుంది. మంచిగా కొమ్ములు ఎంత బాగున్నాయో. కొమ్ములతో భయం నాకు, అంతకని దూరంగా ఏమంటలేదు అది మనకు భయం అంతే. దాన్ని పెట్టుకోవే దాన్ని పెట్టుకో. శేషాకాడికి మంచినీళ్ళు ఇస్తానండి. మంచినీళ్ళు అడిగితే దానికి ఒక ఖర్చు అవుతుంది. పిచ్చోళ్ళలాగా దేవుళ్ళు అలా వస్తారంట అండి అని మా దత్తస్వామి అలాగే అంటున్నారు. గంగడోలు దేవతలు అందరూ ఇందులోనే ఉన్నారు. దేవుళ్ళు దేవతలు అందరూ ఇందులోనే ఉన్నారు. దా రా అమ్మ మా ఇంటికి మంచినీళ్ళు ఇస్తాం. ఈ పట్టు తీసేస్తావా కర్రెట్లాగి అనకూడదు. మనకున్న దాంట్లోనే ఏవో తెచ్చేసి పెట్టామంటాం ఏంటి? మనకున్న దాంట్లో అంతే మరి. మంచినీళ్ళు ఇస్తాను. ఉంటావా? ఇక్కడే ఉంటావా? వస్తావా? ఉండు.